2009 నవంబర్ 9 రోజును మన తెలంగాణే కాదు యావత్ భారతదేశము ప్రపంచ దేశాలు కూడా మర్చిపోలేని రోజు. ఎందుకంటే మలి దశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో అన్ని వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ యొక్క ఉద్యమం నీరు గారిపోతుందేమో అనే తరుణంలో కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టైనా తెలంగాణ సాధించాలనే ఒక ఆకాంక్షను మధ్యలో తలుచుకుని సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తాలో దీక్ష చేయడానికి పూనుకున్నాడు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కేసీఆర్ రావడానికి అందరు నాయకులు ఎదురు చూస్తున్న తరుణంలో కరీంనగర్లోని అల్గనూరు చౌరస్తాలో కేసీఆర్ గారిని అరెస్టు చేశారనే వార్త వినపడింది. ఒక్కసారిగా సభా ప్రాంగణం ఉద్యమకాండగా మారుమోగింది. పోలీసుల మోహరింపు, అక్కడ ఉన్నటువంటి నాయకులే హరీష్ రావు ఆధ్వర్యంలో దీక్షలు పూనుకున్నారు. అయినా దీక్షను భంగం చేసి వారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. కేసీఆర్ గారిని అక్కడి నుండి ఖమ్మం జైలుకు తరలించారు. కేసీఆర్ గారు భయపడలేదు, వెనుదిరగలేదు. దీక్షను మనసులో అనుకున్నాడు, దాన్ని అమలు చేసేసాడు. ఖమ్మం జైల్లోనే స్టార్ట్ చేశాడు. జైలులోనే ఆమరణ దీక్షకు పూనుకున్నాడు. దీక్ష ఫలితమే కేంద్రంలో కదలిక సురువైంది. అన్ని వర్గాల నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి మద్దతు లభించింది. ఈరోజు దీక్షా దివాస్ కార్యక్రమానికి పునాది పడింది. ఆ రోజు ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి 2009 నవంబర్ 9 అనే రోజు మర్చిపోలేని రోజు. అందుకోసమే ఈ యొక్క దీక్షా దివాస్ కార్యక్రమం కింద ప్రతి సంవత్సరం విజయవంతంగా చేసుకోవడం జరుగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు, తెలంగాణ రాకపోయేది కూడా.